నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను పూజించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. సిటీ ఆఫ్ టెర్రర్స్ గార్డెన్స్ సంస్థ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం జయలక్ష్మి గార్డెన్లో ప్రజలకు మట్టి గణనాథులతో పాటు సేంద్రియ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 1,50,000 మొక్కలతో పాటు 1,500 మట్టి గణపతులను పంపిణీ చేసిన సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్, సరోజలను ఎమ్మెల్యే అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు హర్కార శ్రీనివాసరావు. వృత్తిరీత్యా నేను న్యాయవాదిని. ఒక 6-7 సంవత్సరాల క్రితం 2019లో చిన్న గ్రూపుగా స్టార్ట్ చేశాము. అప్పుడు స్ట్రాబెర్రీ గ్రూప్ అనే పేరుతో స్టార్ట్ చేశాము. తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 76,000 మందికి పైగా మనకి మిద్దె తోటదారులంతా మన సమూహాల్లో చేరి వారి ఇళ్లలో వారి పంటను వారే పండించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి దిశగా ముందుకు సాగుతున్నారు. ఇది ఒక విప్లవం లాగా వెళ్తుంది. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేటువంటి సంస్థ ముందుకు విస్తరిస్తూ వెళ్తోంది. చాలా మంది సైంటిస్టులు చూస్తున్నారు. ఇక్కడ ఎంతో పండగ వాతావరణం ఉందో, ఈ పండగ అంతా ఏంటంటే గ్రీన్ వ్యారియర్స్ చాలా మహోద్దేశంతో మొత్తం క్లీన్ సిటీస్ ని కానీ, మొత్తం 2 స్టేట్స్ ని కానీ, టాప్స్ అన్ని ప్రతి మిద్దె ఒక క్షేత్రం కావాలి, వ్యవసాయ క్షేత్రం కావాలనే ఉద్దేశంతో చాలా ఈ మహత్కార్యాన్ని హర్కార శ్రీనివాస్ గారు ఫౌండర్, సరోజ కో ఫౌండర్ 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఏంటంటే స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ తోటి స్టార్ట్ చేసిన ఇది చిన్న విత్తనము పెరిగి ఇంత మహా వటవృక్షమైంది. ఈ రోజు మీరు చూస్తున్నారు, సుమారుగా 1,50,000 సాప్లింగ్స్, ఏవైనా క్రైసాంథమం అయితేనేమి, లిసియాంతస్ అయితేనేమి, కాకర గాని, ఆస్టర్స్ గాని, డలాడియాస్ గాని, జినియాస్ గాని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇస్తున్నారు. అలానే వెజిటబుల్స్ ఫ్రీబీస్ అంటే ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ప్లాంట్ లిక్విడ్ బూస్టర్ ఏంటంటే ప్లాంట్ గ్రోత్ పెరగడం కోసం ఫ్రీగా ఇస్తున్నారు. అదే విధంగా మనం వినాయకుడిని ఎల్లుండి వినాయక చవితిని పురస్కరించుకొని మనం ఏంటంటే 1,500 వినాయక విగ్రహాలను, మట్టి విగ్రహాలను కూడా ప్రకృతికి ప్రకృతికి ఫ్రెండ్లీగా ఉండే వినాయకులను ఇవ్వడం జరుగుతుంది. మనం ఏంటంటే క్రైసాంథమం 30 కలర్స్ ఇస్తున్నాము. దాంట్లో రేర్ వెరైటీ గ్రీన్ అసలు ఎక్కడ ఉండదు, చాలా కాస్ట్లీ. మీరు ఫ్లోరిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తారు. అట్లాంటివి గ్రీన్ కలర్వే 5 డిఫరెంట్ షేడ్స్ ఇస్తున్నాము. అదే విధంగా ఈ 30 ఇచ్చిన ఈ క్రైసాంథమంలో డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నాము. అంతా ఏంటి మల్టీ ఫ్లోరా గానీ, టీబట్ వెరైటీస్ గానీ, స్పైడర్ వెరైటీస్ గానీ, ఇట్లా చాలా వెరైటీస్ ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాము అందులో. తర్వాత లిసియాంతస్ కూడా సెట్ గా 22 ప్లాంట్స్ ఇస్తున్నాము, 14 కలర్స్ ఇస్తున్నాము అందులో. ఇంకా మనకి 7 రాష్ట్రాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, ఏవి ఎక్కడ స్పెషల్ అనేది దాదాపుగా అదే చెప్తున్నా, మొదటి నుంచి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఈ మొత్తం ఈ గ్రూప్ ఏంటంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని మనకి 2019లో స్థాపించడం జరిగింది. విత్ ఫౌండర్ హర్కార గారు, కో ఫౌండర్ సరోజ గారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఈ గ్రూప్స్ సుమారుగా మనకి హైదరాబాద్ లోనే 25 గ్రూప్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఈ 2 స్టేట్లలోనూ కూడా సబ్ గ్రూప్స్ చాలా స్టేట్స్ లో ఉంది. ఇదే కాకుండా మనకి ఎన్ఆర్ఐ కూడా, మనకి అబ్రాడ్స్ లో కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇదేంటంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే పెద్ద గ్రూప్ మనం స్థాపించడం జరిగింది అనమాట. ఈ దాదాపుగా 2019 నుంచి ఈ 7 ఇయర్స్ నుంచి కూడా మనం ఇదే విధంగా సీజన్ కి అనుకూలంగా ఉండే డిఫరెంట్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ గానీ, ఆ సీజన్ కి రిలేటెడ్ గానీ ప్లాంట్స్, వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్ ట్రీస్ గానీ ఇవన్నీ తెప్పించడం జరిగింది. మొత్తం ఇప్పుడు ఏవైనా రేర్ వెరైటీస్ ఉన్నాయనుకోండి, అవి చాలా లీస్ట్ రేట్ తోటి, మనకి ఎక్కడ దొరకని రేటు తోటి లీస్ట్ రేట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా ఫ్రూట్ ప్లాంట్స్ గానీ హెచ్ఎండిఏ వాళ్ళతోటి మేము కాంటాక్ట్ అయ్యే వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తున్నాము.
తర్వాత ఫ్రీబీస్ ఏంటంటే మనకి రీసెర్చ్ స్టేషన్స్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బయో కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ బయో ఫెర్టిలైజర్స్ ని కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మొక్కలు మీరు పంచిన తర్వాత వాళ్ళకు ఆ మొక్కలు ఎలా పెంచాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, ఏమైనా ఇప్పుడు awareness చేస్తారా? ఇప్పుడు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అయిన వెంటనే సెకండ్ అవర్ నుంచి ఫస్ట్ మినిట్ నుంచి గ్రూప్స్ లో వాటికి ఏవేవైతే మేము డిస్ట్రిబ్యూట్ చేసామో వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎలా రీపాటింగ్ చేసుకోవాలి, పాటింగ్ మీడియా ఆ పర్టికులర్ ప్లాంటింగ్ మీడియా ఏ రేషియోస్ లో ఉండాలి, ఇవన్నీ గైడెన్స్ సబ్ గ్రూప్స్ లో వెళ్ళిపోతూ ఉంటాయి. 25 గ్రూప్స్ లో ప్రతి గ్రూప్ లోనూ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, డిపార్ట్మెంట్ పీపుల్ ఉన్నారు, మనకేంటంటే ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఉన్నారు. తర్వాత మనకి ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎక్కడ మిమ్మల్ని మీట్ కావాలి, ఆఫీస్ ఏమన్నా, ఫోన్ నెంబర్ ఏమన్నా ఎట్లా? సిటీజీ వెబ్సైట్ ఉంటుంది, Website. సిటీజీ నంబర్ ఉందండి. ఆ వెబ్సైట్ లో ఆ బ్యానర్ మీద ఉంది, మీరు తీసుకోవచ్చు. మీరందరూ కూడా మా సిటీజీలో జాయిన్ అవ్వండి. మీరు చేస్తున్నాము, మీరు ప్రకృతికి మీరు కూడా సేవ చేయాలి. ఇప్పుడు ప్రజలకి ప్రభుత్వానికి మీరు అనుసంధానం ఎలా చేస్తున్నారో ప్రకృతికి మనుషులకు కూడా మీరు అనుసంధానంగా పనిచేసి ప్రకృతిని పెంచండి, అందరి ఆరోగ్యాలు కాపాడండి. ఇవాళ రేపున క్యాన్సర్ మహమ్మారి అందరికి స్ప్రెడ్ చేస్తుంది. ఈ ఎరువుల కూరగాయలు పళ్ళు తినడం మూలంగా మేము ఆర్గానిక్ పద్ధతిలో మొక్కలు పెంచాలని కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ లో ఒక 300-400 మెంబర్స్ ఉంటారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే మొక్కలు పెరగడం లేదు, ఆకులు రాలిపోతున్నాయి, పువ్వులు రాలిపోతున్నాయి అని ఒక్క మెసేజ్ పెడితే అందరు అనుభవాలు గ్రూపుల్లో ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆన్సర్ ఇచ్చి వాళ్ళకి స్పందించేటట్టు వాళ్ళు మళ్ళీ మొక్కలు సరిగా పెంచుకునేటట్టు చేస్తున్నారండి. ఇన్ని రకాల సర్వీస్ ని అసలు మెయిన్ ఫౌండర్స్ ఇద్దండి, హరకర శ్రీనివాస్ గారు, సరోజా మేడం గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక దిక్సూచులు అనమాట. ఆమె ఒక ప్రకృతి మాతగా, శ్రీనివాస్ సార్ గారు అయితే ఒక సుప్రీం కోర్టు లాయర్ అండి. 1 మినిట్ కూడా టైం ఉండదు. అయినా సరే సమాజానికి ఏదో సేవ చేయాలి, సమాజం బాగుంటే ఫ్యామిలీ ఆర్గానిక్ గా మనం కూరగాయలు తింటే మన ఫ్యామిలీ బాగుంటది, ఫ్యామిలీ బాగుంటే సమాజం బాగుంటది. ఈ ఆర్గానిక్ మెద్ది తోటలు పెంచడం మూలంగా కొంతమందికి మేము ఆక్సిజన్ ఇవ్వగలుగుతున్నామంటే ఆ ఆక్సిజన్ మూలంగా కొంతమంది హెల్దీగా మిద్దె తోటల్లో ఉంటే కూడా ఒక 20 మంది ఇళ్లకి ఆక్సిజన్ వెళ్తుందండి. దీని ఇంత మంచి ఉపయోగం ఉంది కాబట్టి సిటీజీలో మీరు కూడా అందరూ జాయిన్ అవ్వండి, మిద్దె తోటలు పెంచండి. ఇవాళ రేపు మిద్దె తోటలు పెంచితే తోటల మిద్దె అంతా పాడైపోద్ది, లీక్ అయిపోద్ది అని భయపడుతున్నారండి. అలాంటి అవసరమే లేదండి. బోల్డ్ అంత టెక్నాలజీ పెరిగింది. ఆ మిద్దె తోటలు లీక్ అవ్వకుండా మనం బయట ఎరువులేసిన ఆకుకూరలు, ఆ కూరగాయలు, పళ్ళు తినకుండా మన మిద్దె మీదే మనం అన్ని పండించుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ సిటీజీలో ఉన్న వాళ్ళందరికీ మిద్దె తోటలు ఉన్నాయండి. అందరి మిద్దె తోటలు చాలా బాగా పండుతున్నాయి. మినిమం 5 ఫ్యామిలీస్ 6 ఫ్యామిలీస్ కి ఇదే ప్రోడక్ట్ కూడా వెళ్తాం. అందరికి అంటే వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ గానీ చుట్టాలు గానీ ఇవాళ రేపు ఇంటికి వస్తే అందరు చీర సార్లు పెడుతున్నారండి. ఇప్పుడు మేమందరం సిటీజీ మెంబర్స్ అందరూ కూడా మా మిద్దె తోటలో పండిన కూరగాయలు, పళ్ళు అన్ని వేసి ఒక బ్యాగుల్లో ఇస్తే వాళ్ళు చీర సారి పెట్టిన దానికన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అట్లా మేము సమాజానికి చాలా ఉపయోగపడుతుంది ఈ సిటీజీ వల్ల. మా అందరు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నారండి. చాలా అండి, ఇప్పుడు చూసారు కదా, అది మీరే తీసుకెళ్ళాలి. మేము నోటి మాటలు కాదు, మీ కంటితోనే మీరు చూడండి, మీ కెమెరాలు క్యాచ్ చేస్తున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి, చాలా ఉపయోగం అవుతుంది. సమాజంలో మన బాధ్యతగా మనం కూడా నిర్వర్తించవచ్చు. అసలు ఈ సిటీజీ రన్నింగ్ ఎలా జరుగుతుందో తెలుసా అండి? మన ఫౌండర్ శ్రీనివాస్ గారు, తర్వాత ఆమె ఇంకొక ఫౌండర్ సరోజా గారు, ఇంకా కొంతమంది లిమిటెడ్ మెంబర్స్ కొంత అమౌంట్ ని కాంట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటే మెజారిటీ వాళ్ళు ఇస్తున్నారు. ఏదో లిటిల్ అమౌంట్ ఒక 10 మెంబర్స్ మేము అలా వేసుకొని ఇవన్నీ కూడా మేమే కొనుక్కొని, మాకెవరు ఏ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి హెల్ప్లు మేము తీసుకోవట్లేండి. మా సిటీజీ ద్వారా మా ఫౌండర్స్ ఎక్కువ వేసుకొని మా మెంబర్స్ తక్కువ లిమిట్ తో మేము ఇంత సర్వీస్ చేస్తున్నామండి. మా సర్వీస్ లో భాగంగా మీరు కూడా దీన్ని బాగా ప్రాపగాండ చేయాలని సిటీజీ గురించి మేము కోరుకుంటున్నాం. అది రీసెర్చ్ సైంటిస్ట్, నవరత్న క్రాప్ సైన్స్ అండ్ బయో ఫర్టిలైజర్స్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ 1500 మంది ఇప్పుడు ప్రజెంట్ అయి ఉన్నారు. 150,000 మొక్కలు పెంచడం అంటే ఇది ఆషామేషి కాదు. ఒక సైంటిస్ట్ గా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనం తినే ప్రతి ఆహారం కలుషితమైంది. ఆ కలుషితాన్ని దూరం చేయాలని చెప్పి ఆర్గానిక్ గా వీళ్ళందరూ
మొక్కలు పండిస్తున్నారు, పళ్ళు పండిస్తున్నారు, ఫ్రూట్స్ పండిస్తున్నారు. అలా పండించడానికి వాళ్ళకి ఏమైనా సలహాలు కావాలంటే సైంటిస్ట్ గా నేను ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ సిటీజీ అనేది అసలు ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే మీరు చూస్తున్న ఈ జనాలు మట్టే చెప్పొచ్చు. 150,000 మొక్కలు పంచిన మొట్టమొదటి చరిత్రలో నిలిచిపోయేది ఓన్లీ సిటీజీ మాత్రమే. ఇంకొకటి కూడా బ్యాన్ చేయాలండి. ఇంకొకటి ఏమిటంటే ఇది కాకుండా అందరూ వినాయకులు పంచుతామని చెప్తారు, విన్నే ఉంటారు. కానీ మేము లైవ్ లో 1500 వినాయకుల్ని ఉచితంగా అన్ని ఉచితంగా ఇస్తున్నాము. ఇప్పుడు ఈ క్రౌడ్ చూసారు కదా, ఈ క్రౌడ్ ఓన్లీ సిటీజీ క్రౌడ్. ఓకే, సిటీ టెర్రస్ గార్డెన్ బయో ఫర్టిలైజర్స్ సప్లై చేస్తాము. వీళ్ళకి కావాల్సిందంటే ఆర్గానిక్ ఏం చేయాలనేది కూడా మేము సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళు ఫ్రీగా తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. మేము ఫ్రీగానే అందరూ వీళ్ళు మొక్కలన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. ఏవైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయో అవి మినిమం చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఖర్చు అంతా కూడా ఏదో ఎవరినో దోచుకుని గట్టా చేసేది కాదు. ఇదంతా ఉచితంగా స్వచ్ఛందంగా వాలంటరీగా వీళ్ళందరూ వాలంటరీగా రాత్రి 2 వరకు అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ వాలంటీర్స్ అందరూ రాత్రి 2 వరకు ఇక్కడే ఉండి మొక్కలందరినీ ప్యాక్ చేయడం జరిగింది. మళ్ళీ మార్నింగ్ 6 వచ్చి మళ్ళీ ప్యాక్ చేస్తున్నారు. అయినా కానీ ప్యాకింగ్ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, వాలంటీర్లు ఎంత మంది ఉన్నా సరిపోవట్లేదు. అంటే ఇది మహావృక్షం. దీన్ని సపోర్ట్ గా మీ మీడియా ఏం చేయాలంటే ఈ సిటీజీ ప్రజల్లోకి తీసుకెళ్లి సిటీజీ అంటే ఏంటి, అసలు సిటీ టెర్రస్ గార్డెన్ అంటే ఏంటి, అసలు ఇక్కడ లాభాలు ఏంటి, ఎవరన్నా మొక్క కొనాలంటే ఏం చేయాలి, ఎలా పెంచాలనేది తెలియకపోతే ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మొక్క వేసిన కానించి హార్వెస్ట్ చేసే వరకు దాన్ని ఎలా టేక్ కేర్ చేసుకోవాలి అనేది. మళ్ళీ ఇప్పుడు ఈవిడ సికింద్రాబాద్ లో ఉంది, నేను సికింద్రాబాద్ లో ఉన్నాను. ఈవిడకి పండిన